గుడ్ మార్నింగ్ డాడీస్. షార్ప్ 8 o'clock కల్లా నేను రెఫరల్ రిలీజ్ చేస్తున్నాను. ఎవరికి ఆదాయం కావాలనుకున్నారో వాళ్ళు చేయండి, లేని వాళ్ళు చేయమని ఎటువంటి ఇబ్బందులు లేవు, బలవంతం లేదు. మన డీకాయిన్ రిలీజ్ చేసేసరికి ఒక కమిటీని క్రియేట్ చేసుకుంటున్నాను. డీకాయిన్ రిలీజ్ చేసిన తర్వాత యూటిలిటీ కోసం కమిటీని క్రియేట్ చేస్తున్నాను. మీకు నచ్చితే, మీకు ఆదాయం కావాలంటే చేయండి, లేకపోతే వద్దు. కాబట్టి నేను డీకాయిన్ అమ్ముకోవడానికి ఈ నెల మీకు డేట్ ఇచ్చేస్తానని చెప్పాను. ఓకే, దానికి ముందు ఇదంతా సడన్గా ఇవాళ ఇచ్చేస్తే ఇవాళ బయట నుంచి కూడా కమిటీ రావాలా, అర్థం చేసుకోండి. నచ్చలేదు, దీని గురించి ఏం మాట్లాడుకుంటా మీ పని మీరు చేసుకోండి. నచ్చింది చేయండి. మనం ఏది మాట్లాడినా డీకాయిన్ తాలూకు సేల్ మీద పడుతుంది. మీకు ఇష్టం లేదు, దాన్ని పక్కన ఉంచుదాం, మీరు చేసుకుని చేయండి. ఇన్కమ్ అయితే అద్దరిపోద్ది, చేస్తున్న వాళ్ళందరికీ చేయండి. షార్ప్ 8కి ఇస్తున్నాను, 8 తీసుకోండి. థ్యాంక్ యూ డాడీస్. ఇది స్కై అండ్తో ముడిపడి ఉంది. రెఫరల్ వచ్చింది కదా అని డైరెక్ట్గా ఇచ్చడం కాదు, వారు స్కై అండ్లో ఉండాలి. ఆ స్కై అండ్లో ఉంటే దాంతో కనెక్ట్ అవుద్ది ఇది. కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, స్కై అండ్లో ఉన్న వాళ్ళు నచ్చితే వచ్చేయండి, మంచి ఇన్కమ్ సోర్స్కి వెళ్దాం. ఇక్కడ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీ సీనియర్ సలహా మేరకు మాత్రం వెళ్ళండి. ఎందుకంటే ఒక వర్క్ కొత్త కాబట్టి ఇవాళ మీరు అది నేర్చుకున్న తర్వాత మరొకరు చెప్పేయచ్చు. ఎవరికి ఇన్కమ్ కావాలనుకుంటున్నారో వాళ్ళే ఎందులోకైనా వెళ్తారు. అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే, కొత్తదైనా పాతదైనా ఏదైనా సరే వాళ్ళు రండి. ఈ కాయిన్ అమ్ముకోవడానికి నేను ఈ మంత్ మీకు డేట్ చెప్పేసి ఈ మంత్లోనే చెప్పేసి ఇచ్చేస్తాను. దాని ముందు కమిటీ కోసం రకరకాలుగా ఇవన్నీ తీసుకొస్తున్నాను. ఒక డాడీస్, మరికొన్ని విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం. సో డాడీ రోబోట్లో ఉంటేనే అవుతుంది, అదొక ప్రాసెస్లో చేసుకుంటూ వెళ్ళిపోతే అలవాటు అయిపోతే సరిపోతుంది. రెడీగా ఉండండి, 8 కల్లా ఇచ్చేస్తాను. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. రెఫరల్ లింకు నేను ఇప్పుడే ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళు అర్థం చేసుకుని దాన్ని మళ్ళీ మీ వరకు తీసుకురావడానికి 1 hour పట్టొచ్చు. 8 గంటలకు ముందే, అంటే 8 గంటలకు ఇచ్చాను నేను, జస్ట్ ముందు 8 గంటలకు మీకు ఇచ్చారని. కానీ దాన్ని అర్థం చేసుకుని కొత్తది కాబట్టి, సబ్జెక్ట్ కొత్తది కాబట్టి అది వాళ్ళు చేసుకొని మీకు చెప్పడానికి, మీకు రిఫరల్ ఇవ్వడానికి 1 hour పడుతుంది. వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీ అందరికీ వస్తుంది, ఎవరికి కావాలనుకున్నారు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకున్న వెంటనే బహుశా మీలో మీరు తీసుకెళ్ళడానికి అవుతుంది. నేను 8 కల్లా నేను ఇచ్చాను, 7 నిమిషాలు అవుతుంది ఇచ్చాను నేను. కాబట్టి దాన్ని చూసుకొని మెల్లిగా చేసుకోండి, కంగారు పడవసరం లేదు. అర్థం చేసుకునే వరకు కొంచెం కొత్తగా ఉంటుంది. ఎలాంటిదైనా స్టార్టింగ్లోనూ అర్థం అవ్వదు. 1-2 రోజులు అయ్యేసరికి, లేదా 1-2 యాక్టివేషన్ చేసేసరికి ఈజీగా అర్థమైపోద్ది. కొద్దిగా వెయిట్ చేయండి, ఇచ్చాను ఆల్రెడీ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను అన్ని రకాల కమిషన్స్ డాడీ రోబోట్లో ఎన్ని ఉన్నాయి అన్ని ఒక్కొక్కటిగా ఇస్తాను కింద. జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేయండి. చెయ్యాలి అనుకునే వాళ్ళు అబ్జర్వ్ చేయండి. అయితే ఈ కమిషన్స్ ఇప్పుడు నేను ఇచ్చినవి కాకుండా, నేను మీకు ఇప్పుడు ఇచ్చేవి కాకుండా
మనకి టీడీఎస్ పడుతుంది అండ్ జిఎస్టి పడుతుంది. టీడీఎస్ పడుతుంది, అలాగే జిఎస్టి పడుతుంది. అది బిజినెస్ జిఎస్టి, ట్రాన్సాక్షన్ జిఎస్టి కాదు, బిజినెస్ జిఎస్టి పడుతుంది. 2, సర్వర్ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి, చాలా డేటా ఉంటుంది కాబట్టి సర్వర్ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ అవుతుంది. ఇది కాకుండా ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి మనం డెవలప్ చేస్తున్నందుకు డబ్బులు ఇస్తూనే ఉండాలి ఎవ్రీ మంత్. ఇవి కాకుండా మనకి న్యూ రిజిస్ట్రేషన్స్ అయితే ఓటీపీలు వస్తాయి. ఆ ఓటీపీలు కూడా ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఏమేమి చెప్పాను. ఇప్పుడు నేను పంపించిన కమిషన్స్ అన్ని ఒకసారి చూడండి. మిగిలినవి కింద ఇస్తాను, అవి చూద్దరు కానీ మళ్ళాను. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న ఎర్రర్ అనకూడదు. ముందు చేసిన దానికి ఇప్పటికీ చిన్న అడ్డంకులు తీయాలి. అవి 10 గంటల తర్వాత తీస్తాను. అంటే యాక్టివేట్ చేయడానికి ఒక కూపన్ వాడాలి. అలాగే ఎంపీపీ ఓపెన్ అవ్వడానికి రిజిస్ట్రేషన్ యాక్టివేషన్ కూడా ఒక కూపన్ వాడాలి అనేటట్టుగా ఉంది. అది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అలా పడింది. ఇప్పుడు నేను 10 గంటల తర్వాత ఏం చేస్తున్నానంటే, మీరు పంపించిన కూపన్ ఎంపీపీలోకి వెళ్తుంది. లాస్ట్ టైం లాగే ఎంపీపీ నుంచి డైరెక్ట్ తీసుకొని మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు. అంటే మీరు కొనుక్కుంటున్న కూపన్నే అన్ని రకాలుగా వాడేయచ్చు. ఒకటే కూపన్, సింగిల్ కూపన్. ఓకే, అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇది ఇలా ఉంచితే నేను ఇవన్నీ పంపిస్తాను కాబట్టి మీరు చూడండి. ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు కనిపించినవి చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అంటే కొన్ని రకాలుగా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అన్ని మనకి ఇలాగే వస్తుంది, ఎక్స్పెన్స్ ఇలాగే అవసరం ఉంటుంది అని ఉండదు అక్కడ. ఇది కూడా గుర్తించాలి. తర్వాత ఇప్పుడు దీనికి సిజిసి గోల్డ్ కాయిన్ ఇస్తున్నాం. అది ఆల్రెడీ బ్లాక్ చైన్ లో చేసేసి ఉంది. ఇవి డైరెక్ట్ గా మీకు ఎక్స్చేంజ్ లోకి నెక్స్ట్ ఇచ్చేస్తున్నాను. డైరెక్ట్ గా ఎక్స్చేంజ్కి వెళ్ళిపోతుంది. మీరు కొనుక్కున్న కాయిన్ ఎక్స్చేంజ్కి వెళ్తుంది. గతంలో లాగా చాన్నాళ్ళ తర్వాత ఎక్స్చేంజ్ లోకి వెళ్ళేది అలా ఉండదు. మీరు ఎక్స్చేంజ్ లో ఏ మెయిల్ పెట్టారో కేవాలెట్లు అదే మెయిల్ పెట్టారు, మన కిబోలోని అదే మెయిల్ పెట్టారు, స్కైన్లోని అదే మెయిల్ పెట్టారు, క్యూ లైఫ్లోని అదే మెయిల్ పెట్టారు. అందుకే నేను సింగిల్ మెయిల్ మీదే రన్ అవ్వండి అని చెప్పాను. ఒకవేళ కొత్త వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళు ఎక్స్చేంజ్లో మెయిలు, మన స్కైన్లో మెయిలు, ఇలా అన్నింటికి ఆ మెయిల్ వాడమని చెప్పండి. ఇలా చేయడం వల్ల మీకు మీరు కొనుక్కున్న కాయిన్స్ ఆటో ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోతాయి. అక్కడ చూడొచ్చు, అక్కడ మనం దీన్ని చూసుకోవచ్చు. మరి ఈ ఎక్స్చేంజ్కి అయ్యే ఖర్చులు ఉంటాయి. అంటే మన ఎక్స్చేంజ్ అంటే అర్థం మెయింటెనెన్స్ మనం చేస్తున్నాం. కానీ ఈ కాయిన్ తీసుకెళ్లి ఎక్స్చేంజ్ లో పెట్టడానికి, బ్లాక్ చైన్ ద్వారా దాన్ని ఆపరేషన్ సిస్టమ్ అంతా తీయడానికి, ఇది అందులో వెళ్ళడానికి మళ్ళీ సపరేట్ ఫీచర్ ఉంటాయి. ఎనీ ఎక్స్చేంజ్ ఎన్ని కాయిన్స్ ఉంటాయి, అన్ని కాయిన్స్ యాక్సెస్ చేయడానికి ఎక్స్చేంజ్ మళ్ళీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇలా చాలా ఖర్చులు ఉంటాయి. ఇది కాకుండా మరికొన్ని ఖర్చులు మీకు తెలిసినవి ఉంటాయి. ఓకే.
కాబట్టి ఇవన్నీ కలిపి ఇందులో మ్యాక్సిమం చూడండి, కావాలంటే 3,000కి పైన ఎక్స్పెన్సివ్స్, 3,055 రూపాయలు ఎక్స్పెన్సివ్స్ మీకు నేను ఇస్తున్నాను కదా, అవన్నీ చూడండి. అలాగే లాస్ట్ టైం మనం ఒక ఎంపీపీలో తీసుకున్న దానికి 66 కూపన్స్ కొనుక్కోవాల్సి వచ్చింది. వాటి రేట్ ఎంత? 30,000, 33,000. అవి మళ్ళీ మీరు అమ్మేసుకున్నారు. ఎవరో కొంతమంది డబుల్ బెట్ చేసుకున్నారు, కానీ మిగతా అమ్మేసుకున్నారు. ఇక్కడ 3 కూపన్స్ తోటే విన్ అయిపోతుంటారు ఫస్ట్ లెవెల్. 3 కూపన్స్ తోటే, 3 ఒకటి మీరు వాడుకుంటారు. లాస్ట్ టైం లా కాదు, చూడండి, 3 ఒకటి మీరే వాడేసుకుంటారు, 2 బయటకు అమ్ముకోవాలి. కొనేవాడు ఉంటేనే ఆ 2 చేయండి, లేకపోతే ఎంపీపీని అలా ఉంచేయండి. లేకపోతే ఎవరి దగ్గర తీసుకోండి, ఎంపీపీని పెట్టకండి. అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 160 రూపాయలు మీకే కమిషన్కి వచ్చేస్తుంది. అంటే 3,000 మొత్తం కలిపి 3,090 రూపాయలు వస్తుంది. 3 కలిపి 9,270 రూపాయలు అవుతుంది. 33,000 అది పాతది, ఇది 9,070 రూపాయలు. ఇందులో సింహభాగం మొత్తం లెక్కేయండి. ఇప్పుడు ఇవన్నీ లెక్కేసుకోండి మీరు. ఎందుకంటే ఈరోజు బిజినెస్ కొంతమంది వల్ల ఆ కంపెనీ వాళ్ళకి కూడా ఇబ్బంది అయిపోయేలా ఉంది. మ్యాథ్స్ టీచర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళు పని ఏదైనా చేసినా దానికి సాధక బాధలు, అందులో ఉన్న ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. వాళ్ళు ఏం చేయరు. వాళ్ళ వల్లే మనం ఇలా విమర్శకుల నుంచే మంచి నేర్చుకోవడం, ఇంకా బలంగా చేయడం చేస్తున్నాం. సంతోషం వారికి, థ్యాంక్ యూ. అయితే ఇది దీని వర్షన్, అంటే తక్కువతోటే అయిపోద్ది. మొత్తంగా చూసినప్పుడు మీకు అలా అనిపిస్తుంది. అది కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. దీన్ని ఇప్పుడు ఇంతకు ముందు మీరు కొనుక్కున్నటువంటి గోల్డ్ కాయిన్, ఈ 2 ఒకదానికి ఇస్తున్నాను, ఒకటే కాయిన్ ఇస్తున్నాను, అంటే ఒకే కాయిన్. నేను అప్పటికి ఇప్పటికి టోటల్ వర్షన్ మార్చి దాన్ని అందుకే ఆపాను. 6 monthsలో మనం ఇచ్చేద్దాం, దీన్ని లోపే 6 నెలల్లో. డైరెక్ట్గా మీరు కొనుక్కున్నటువంటి 3,250 రూపాయలు కూడా మీకు దాన్ని సేవ్ చేసుకుని డైరెక్ట్గా గోల్డ్ కొనుక్కోవడానికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ చెప్పాను, నిన్న 2 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మన దగ్గర ఉన్న వాళ్ళందరూ అమ్మేద్దాం, డీకాయిన్ అమ్మేద్దాం, డీకాయిన్స్ అమ్మేద్దాం, అంతే. తప్పలేదు. అది అమ్మేసుకోవడానికి ఇవ్వండి, తప్పలేదు. అది ఒకటి ఇచ్చేయండి, ఇంటర్నేషనల్ ఇచ్చేయండి, ఇక్కడ ఇచ్చేయండి, మొత్తంగా ఇచ్చేయండి, అమ్మేసుకుంటాం, తప్పలేదు. అది కానీ కొనేవారు, ఇది గుర్తుపెట్టుకోండి, కొనేవారు మన వాళ్ళకంటే బయట వాళ్ళు రావాలి. ఆ బయట వాళ్ళు రావడానికి ఇన్ని రకాలుగా తీసుకుంటున్నాను. అందుకనే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఈ బిజినెస్ చేయొద్దు, ఈ లాభాలు పొందొద్దు. కాయిన్స్ మాత్రం అమ్ముకోండి, మీకు ఎందుకు ప్రాబ్లము. అలాగే కొంతమంది లీడర్స్ దీని మీద ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీరు చేయించినవి కానీ, మీరు కొన్నవి కానీ డీ కాయిన్స్ మీరు అమ్ముకోండి. నేను ఇచ్చేస్తున్నాను కదా, ఇప్పుడు ఈ నెలలోనే మీకు దాన్ని చెప్పాను, ఇచ్చేస్తున్నాను. మీరు అమ్ముకోండి, మీరు ఏమీ చేయొద్దు ప్లీజ్. మిగిలిన వాళ్ళు కూడా ఆలోచించండి, మీరు అమ్ముకోండి. ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళు దీన్ని చేయండి. ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళు వెహికల్స్ కొనండి, ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళు మెడిసిన్ కొనండి,
ఇన్కమ్ కావాలన్నోళ్ళు స్టవ్స్ కొనండి. ఇన్కమ్ కావాలన్నోళ్ళే ఆటోలు అమ్మండి, లేదా ఆటోలు కొనండి. లేకపోతే వద్దు. మీ కాయిన్ యూటిలిటీలోకి వెళ్తేనే కదా అమ్మేసుకోవడానికి రెడీగా ఉన్నోళ్ళు అమ్ముకోగలరు. మనం అమ్మేయడానికే ఉన్నాం. కొనేవాళ్ళు మనలో నుంచి తక్కువ మంది వస్తారు, మరి ఎక్కువ మంది రావాలి కదా, అందుకోసం ఈ ప్రయాస అంతా. ఇచ్చేయడం ఎంతోసేపు లేదు డాడీ. ఇచ్చేస్తే మనలోనే కొంతమంది దాన్ని ఎప్పుడు కూడా ఫెల్ డౌన్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు కావాలని చేయరు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నేను ఎవరిని విమర్శించట్లేదు. వాళ్ళ దగ్గర కాయిన్స్ అత్యవసరంగా అమ్మేసుకోవాలి, వాళ్ళ దగ్గర కాయిన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అమ్ముతారు. అమ్మడం వల్ల ఫెల్ డౌన్ అవుతుంది, కిందకి అమ్ముతారు కాబట్టి. అందుకోసం ఈ వెయిటింగ్ అంతా. ఆ తర్వాత ఎలా జరుగుతుందో అలా చూడొచ్చు. మిగతా కాయిన్స్ అన్నింటికి ఎలా జరుగుతున్నాయి, నా కాయిన్ ఇంత అవుతుంది అంత అవుతుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అవ్వాలి కదా. కానీ అమ్ముకోవడానికి యూటిలిటీ ఇచ్చాను నేను ఒక్కడనే, మనం ఒక్కలమే, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ నాన్న. ఇది కూడా గిఫ్ట్స్ ఇవి. ఇది కూడా మీరు కౌంట్ చేసి క్లియర్గానే రాశాను. 500, 1500, 10,000. బండి తాలూకు కాస్ట్ 2,55, ఇది 6.5. ఇప్పుడు కారు కూడా 6.5 దాటిపోయింది. మీరు కావాలంటే కన్సల్ట్ చేయండి. 7 lakhs వరకు ఉన్నట్టున్నది. అది నేను అందులో రాయలేదు. 7 లక్షల వరకు ఉన్నది. లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఈజీ ప్రాసెస్. అలాగే ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కారు మీరు ఆల్రెడీ మనకి ఇబోలో ఏ రకంగా మీరు తీసుకున్నా మీరు క్యాష్ తీసుకోవచ్చు. ఎక్స్ షోరూమ్ ప్రైస్ 5,79,000. దాని ట్యాక్స్ వెళ్ళిపోను మీరు తీసుకోవచ్చు, లేదా కారు తీసుకోవచ్చు. ఓకే డాడీస్. గుడ్ మార్నింగ్ డాడీస్. మరొక విషయం ఏంటంటే, ఒకరు వ్యాపారం చేస్తున్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడం చాలా సింపుల్. ఉదాహరణ టీ స్టాల్ ఉందనుకోండి. ఏముందిరా, పాలు కొంటారు, పంచదార కొంటారు, టీ పొడి కొంటారు, స్టవ్ తీసుకుంటారు. దీనికి ఎంత అవుద్ది? పాలుకి, పంచదారకి, టీ పొడికి 5 రూపాయల టీకి ₹1.5 అవుతుంది. మిగతాదంతా లాభమే కదా అంటారు. కానీ దాని వెనకున్న ఎక్స్పెన్సివ్ ఎంత? ఆ టీ స్టాల్ పెట్టాలంటే ఖర్చు ఎంత? దానికి ఇచ్చే కరెంట్ ఎంత? దానికి రెంట్ ఎంత? ఇది కాకుండా వాళ్ళు అక్కడ అలా కూర్చొని రోజంతా కూర్చొని ఉండాలి. ఎన్ని టీలు అమ్ముతాయో తెలియదు, ఏ రోజు ఎక్కువ వస్తుందో ఏ రోజు తక్కువ వస్తుందో తెలియదు. ఇదంతా ఒక వంతు. అసలు అడిగి టీయే చేయడం రాలేదనుకో, ఈ అందరు మార్కెట్లో కిరాణా షాప్ మీదకి వెళ్తే టీ పొడి, పంచదార, పాల ప్యాకెట్ దొరికేస్తుంది. గ్యాస్ సిలిండర్ తెచ్చుకుంటే అయిపోద్ది. స్టవ్ ఇలా ఈజీ మాట్లాడవచ్చు. కానీ అది అమ్మే శక్తి నీ దగ్గర ఉందా? ఆ టేస్ట్ తెప్పించేటువంటి టాలెంట్ నీ దగ్గర ఉందా? మనిషి అయి పుట్టిన వాళ్ళందరూ ఓ యుక్త వయసు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా టీ స్టాల్ పెట్టేయచ్చు. ఎంతమంది పెడితే అంతమందికి టీ అమ్ముడిపోద్దా? ఎక్కడ పెడితే అక్కడ టీ అమ్ముడిపోద్దా? ఎవరు పెడితే వాళ్ళ టీ అమ్ముడిపోద్దా? అమ్ముడిపోదు. కానీ చూసే వాళ్ళకి అదే మాత్రం. ఒక కూరగాయలు అమ్మేవాడికి ఒక గంప నిండా, బాక్స్ నిండా, కేట్ నిండా ఈ టమాటాలు ఇవి తీసుకొచ్చి అక్కడ దుఃఖం నిండి అమ్ముడిపోద్ది. ఇంత లాభం వచ్చేస్తుంది. ఈరోజు ఎన్ని కేజీలు ఇంత. ఓ టీ స్టాల్ అనుకుందాం, ఇవాళ 500 మంది తాగారు అనుకుందాం. 500 ఇంటూ ₹3 అనుకుందాం లాభము. 1,500 లాభము. ఈజీగా ఉంది కదా లెక్కేసేయడం. సూపర్ కదా. 1,500 రోజు అంటే నెలకు 45,000. భలే ఉంది కదా ఇదంతానా. కానీ 500 మంది తాగేంత టేస్ట్ ఆడి దగ్గర ఉందా? 500 మంది అక్కడికి వచ్చేటువంటి సెంటర్ ఆడ దొరుకుతుందా? ఎన్నున్నాయి? ఆ పేషెన్సీ వాడి దగ్గర ఉన్నదా? ఎన్నున్నాయి? ఇవన్నీ లెక్కెట్టం మనం. టీ పొడికి ఎంత ఖర్చు అయిందంటే టీకి, పంచదారకి ఎంత, లేదంటే పాలకి ఎంత, ఇంతే లెక్కేస్తాం. అలాగే కాయిన్స్ తయారు చేయడానికి చాలా తక్కువే.
అనుకోండి. నాకైతే అంత అవగాహన లేదు, తక్కువే. కానీ దాన్ని మార్కెట్ చేయాలంటే ఎంత కష్టం చేసిన వాళ్ళందరికీ తెలుసు. ఒక ప్లాన్ చెప్పడం ప్లాన్ గీసేయడం అంటే ఈజీయే, గీసేయచ్చు. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అది కూడా మనం గుర్తించాలా. ఒక ఈవీ సైకిల్, అది ఈవీ బండి, ఎలక్ట్రికల్ వెహికల్, ఆ హోల్సేలుడి దగ్గరకో ఇంకోటి దగ్గరకో వెళ్తే ఆడి దగ్గర నుంచి తీసుకొచ్చేస్తాం. ఆడి దగ్గర ఇంత, ఇది ఇంత, ఇది ఇంత, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టిస్తే జనాలందరూ క్యూ కట్టి పట్టిపోతారు. క్యూ కట్టి పట్టుకెళ్ళిపోతారా? అలా పట్టుకెళ్ళరు కదా. అలా పట్టుకెళ్తే ఇప్పుడున్న ఈవీ షోరూమ్స్ అన్ని కూడా కోట్లు సంపాదించేలాళ్ళు. దానికి బోల్డ్ ఉంటుంది. ఆ బండి సరిగా వెళ్తుందా లేదా, మైలేజ్ వస్తుందా లేదా, ఇలా ఎన్నో ఉంటాయి. అందులో ఉన్నటువంటి స్పేర్స్ కరెక్ట్ పనిచేస్తున్నాయా లేదా, ఆ బండిని నమ్మేటువంటి టాలెంట్ వాడి దగ్గర ఉన్నదా లేదా, ఎన్ని ఉంటాయి దాని మీద. కానీ ఈజీగా బ్యాటరీలు తీసుకొచ్చి పెట్టేస్తే మైలేజ్ వచ్చేస్తుంది, నీకు ఎన్ని కిలోమీటర్లు కావాలి అంత దూరం వెళ్ళిపోదాం అని చెప్పేయడం. ఎవరైనా చెప్పారు అనుకోండి, అలా అవుతుందా? నేను చెప్పాను అనుకోండి, అలాగవుతుందా? అలాగే మెడిసిన్ వెంటనే అయిపోద్ది కదా. ఇప్పుడు ఆటోలు ఉన్నాయి అంటే ఆటోలు బ్యాటరీ వేసేస్తే ఆటో తీసుకొచ్చి ఇస్తే వెళ్ళిపోద్ది అంతే. అలా వెళ్ళిపోయినట్టయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆటోలు అన్నింటికి ఒక 1000 10,000 కిలోమీటర్లు ఇచ్చేయచ్చు. అంత ఈజీ అయితే కాదు కదా. అంటే ఒక వ్యాపారాన్ని తక్కువ చేసి మాట్లాడడం చాలా సులువు. అది నువ్వు చెయ్యు, నిరూపించు, దాన్ని కంప్లీట్ చేసి చూపించు, అప్పుడు తెలుస్తుంది. సక్సెస్ అంటే ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకు చేస్తూనే ఉండాలి. వచ్చిన కంపెనీ అన్నింటిలోకి జాయిన్ అవ్వడం, దాన్ని ప్రమోట్ చేసి సంపాదించుకోవడం అనేది ఒక కళ. ఓకే, ఆ వచ్చిన కంపెనీ ఉండకపోతే మనకు నష్టం. కానీ ఒక కంపెనీ నడపాలంటే నడిపిన వాళ్ళకి తెలుస్తుందమ్మా ఆ ఇబ్బంది ఎంత కష్టంగా ఉంటుంది. ఇచ్చిన మాటను మళ్ళీ వాళ్ళు తిరిగి అడిగేసరికి మనకు కోపం వచ్చేస్తుంది. నువ్వు వెలుగన్నావు, అలాగ అవ్వలేదు కాబట్టి ఇదేంటని ఎవడని అడిగాడంటే మనకి కోపం వచ్చేస్తుంది దాని మీద. ఎందుకంటే అది అవ్వలేదు. మాట ఇచ్చేటప్పుడు అవుతుందో లేదు తెలియదు, అయిపోద్దని మనకు నమ్మకం ఉంటుంది, మన మీద మనకు ఎక్కువ నమ్మకం ఉంటుంది. కానీ జరగపోయేసరికి, వాళ్ళు అడిగేసరికి మనకు కోపం వచ్చేస్తుంది. ఇది సక్సెస్ అయ్యే వరకు ఆ కోపాన్ని కూడా అణిచిపెట్టుకొని మరో ప్లాన్ చేసి దాన్ని సక్సెస్ రూట్కి తీసుకెళ్ళాలంటే ఎంత కష్టమో చేస్తున్న వాళ్ళకి అది తెలుస్తుంది. ఆ తపన ఉన్న వాళ్ళకి అది తెలుస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్న దానికి నేను పడే టెన్షన్ ఎంతో నాకు తెలుసు. నేను ఎన్నోసార్లు చెప్తూనే ఉంటాను, ఇప్పుడు నేను ఇది కానీ మెడిసిన్ కానీ ఇప్పుడు తీసుకోకపోతే ఇంక ఇది మళ్ళీ నేను నడలేను. ఇది బ్రెయిన్కి సంబంధించిన విషయం. బ్రెయిన్లోను కానీ ఏమైనా టెన్షన్ అంటే ఎక్కడ వస్తుంది? బ్రెయిన్లోను. దాని బాడీ అంతా దానికి బీపీ రూపంలోనో బ్లడ్ ప్రెషర్ రూపంలో చూపిస్తుంది. అది ఎక్కువైన కొద్ది నా పరిస్థితి ఎటు ఉంటుందో, ఇంటర్నల్గా నా బాడీలో ఏమవుతుందో నాకు మాత్రం తెలుసు. కాబట్టి నన్ను అర్థం చేసుకుంటారని ఈ విషయం చెప్పాను. నేను నా గురించి మాత్రం చెప్పాను, ఎవరి గురించి కాదు. ఇంత కష్టపడాల్సి వస్తుంది అని. కాబట్టి చక్కగా చేసుకోండి. ఇష్టం ఉన్నో చేసుకోండి, ఇంట్రెస్ట్ ఉన్నో చేసుకోండి. రేపు మంగళవారం పేమెంట్ అయిపోతుంది, ఫస్ట్ పేమెంట్. శుక్రవారం మళ్ళీ పేమెంట్ అవుతుంది. మన డీ కాయిన్ని మీరు అమ్ముకొని క్యాష్ చేసుకునేలాగా, ఇప్పుడున్న క్యూసీసీని అమ్ముకొని క్యాష్ చేసుకునేలాగా, ఈ సిజీసీ కాయిన్ని అమ్ముకొని గోల్డ్లో మార్చుకునేలాగా దీన్ని తీసుకొస్తున్నాను. డీ కాయిన్స్ని కొనుక్కొని మెర్జ్ చేసుకొని వాటి కోసం నిరంతరం ఎదురు చూస్తున్న నా కుటుంబ సభ్యులారా, మీ అందరికీ నేను ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు నేను చేస్తున్న పనిలో
ఈ నెల వచ్చే నెలలోనే మీకు చాలా మార్పులు వస్తాయి. 2-3 నెలల్లో మీరు అనుకున్నవన్నీ జరిగిపోతాయి. అంటే అమ్ముకోవడం, ఆ క్యాష్ చేసుకోవడం ఇవన్నీ జరిగిపోతాయి. ఇప్పుడు ఇన్నాళ్ళు ఎదురు చూసాం. ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్కి వచ్చింది. చివరి దశలోకి వచ్చినప్పుడు కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తే సరిపోతుంది. మీకు ఇష్టం లేదు రావద్దు, ఇష్టం ఉంది పని చేయండి, ఇష్టం లేదు రావద్దు. అవుటర్స్ని తీసుకురావాల. మన వాళ్ళు ఎంత వచ్చినా వ్యాపారం జరుగుద్ది, కానీ నేను ఇచ్చినటువంటి మాట అయినటువంటి కిబోకి డీకాయిన్కి న్యాయం జరగడం తక్కువ శాతం. ఎందుకంటే మన పాత వాళ్ళ దగ్గర ఈ సంపద ఉంది. కొత్త వాళ్ళతో నేను చేసినప్పుడు, కొత్త వాళ్ళని నేను తీసుకొస్తున్నప్పుడు దీనికి ఎక్కువ విలువ ఉంటుంది. దానికోసం ఇప్పుడు రకరకాల వెహికల్స్ తీసుకొస్తున్నాను. నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను ఇచ్చిన రేటుకి ఎలక్ట్రికల్ వెహికల్స్, నేను ఇచ్చినటువంటి మైలేజ్కి ఆ రేటుకి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎవ్వరు ఇవ్వడం కష్టం. ట్రై చేసి చూడండి. ట్రై చేసి అంటే ఎక్కడైనా దొరుకుతుందని చూడండి. నెక్స్ట్ రాబోతున్నది, ఇప్పుడు వచ్చింది కాదు, ఇప్పుడు వస్తున్నది కాదు. నేను ఇచ్చే మైలేజ్కి ఆ రేటుకి మీకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు అవి తీసుకొస్తున్నాను త్వరలో. ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నానంటే మన యూటిలిటీ పెరగాలి, కాయిన్ నమ్ముకోవాలి, వాళ్ళందరికీ డబ్బులు రావాలి, నా మీద పెట్టుకుని నమ్ముకుని నిలబడాలి. ఒక కంపెనీ తీసేసింది ఎంతో టైం పట్టదు, దాన్ని నిలబెట్టాలంటే మాత్రం రక్తం మరగాలి, మాటలు పడాలి, ఎన్నో విషయాలు ఉంటాయి. తీసిన పెద్ద విషయం కాదు. ఏం జరుగుతుంది అని దాని మీద నేను మాట్లాడను. నేను పెట్టే కంపెనీలో ఉండాలి, కానీ తీసే కంపెనీలో ఉండకూడదని పెట్టిన కంపెనీ ఈ కంపెనీ. ఎవరికైనా నా మాటలు బాధ అనిపిస్తే మనసా వాచా కర్మణ సారీ చెప్తున్నాను, సారీ. నేను నా కుటుంబం కోసం నేను చెప్పాను, రాత్రి చెప్పాను, నేను తీసుకునే నిర్ణయం, నా ఆవేశం, నా కోపం, నా ఆలోచన ఓ పెద్ద కమ్యూనిటీ తాలూకా భవిష్యత్తుకి అది చెడు మార్గం మంచి మార్గం అయినా సరే అదే కారణం అవుతుంది. అందుకోసమే మంచి జరిగినా చెడు జరిగినా నా ఆవేశం, నా శాంతం, నా ఆలోచన, నా ప్రయత్నాలు కారణం అవుతాయి వాళ్ళ మంచికి చెడుకి. అందువల్ల దీన్ని సున్నితమైన హృదయంతో అర్థం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిగిలినటువంటి కమిషన్ స్ట్రక్చర్ కూడా ఇచ్చేస్తున్నాను, అది చూడండి. డాడీస్, ఇప్పుడు నేను ఇస్తున్నవన్నీ కూడా మీరు ప్రశాంతంగా లెక్కేసుకోండి. దీనికి కమర్షియల్ జిఎస్టీ కనెక్ట్ చేస్తూ లెక్కేసుకోండి, ఓటీపీ లెక్కేసుకోండి, సర్వర్ మెయింటెనెన్స్ లెక్కేసుకోండి, సాఫ్ట్వేర్కి సంబంధించి మెయింటెనెన్స్ ఎవ్రీ మంత్. ఇప్పుడు పలాంది రాలేదు డాడీ, ఇది ఓపెన్ అవ్వలేదు డాడీ, ఇది రావట్లేదు డాడీ, ఇవన్నింటికి కూడా సాఫ్ట్వేర్ టీం మెయింటైన్ చేయాలి. మరి వాళ్ళ తాలూకు శాలరీస్ కావచ్చు, వాళ్ళ తాలూకు ప్యాకేజ్ కావచ్చు, ఇది కాక ఎక్స్చేంజ్లకు వెళ్ళి కావచ్చు, ఇవన్నీ కూడా దానికి యాడ్ చేయాలి. మనకు కనిపించినవి చూసి నేను చెప్పినట్టుగా టీ పొడి, పాలు, పంచదార లెక్కేసుకుని మిగిలినంతా లాభమే అనుకునేటట్టుగా కాకుండా అర్థం చేసుకోండి. మన కాయిన్ బలమైన రేటుకి లేదా బలమైన యూటిలిటీకి లేదా బలమైన సేల్కి తీసుకెళ్ళాలనేటువంటి ఆలోచనలోని ప్రయత్నం ఇదంతా. ఎప్పుడో ఆగిపోయినటువంటి నేను ట్రై చేసిన ప్రతిదాన్ని తీసుకొస్తానని మాట ఇచ్చాను. నెక్స్ట్ మంత్ కూడా మరికొన్ని తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ డాడీస్.